మైత్రి మీడియా సార్వత్రిక ఎన్నికల సమరం 2024కి స్వాగతం. విశాఖ దక్షిణ నియోజకవర్గానికి సంబంధించి ఎలాంటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయి, అభ్యర్థి గెలుపోవటంలో ఎటువంటి అంశాలు ప్రభావితం చేస్తాయి, ఇటువంటి అంశాలపై విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు శ్రీ ధవళేశ్వరపు రవికుమార్ గారు. రవికుమార్ గారు నమస్తే అండి. నమస్తే అండి. విశాఖ దక్షిణ నియోజకవర్గం, విశాఖలో ఒక ప్రముఖమైన నియోజకవర్గం. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో భౌగోళికంగా ప్రాంతాల్లో విస్తరించింది. అలాగే ఇక్కడ విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎలాంటి రాజకీయ పరిస్థితులు ఉన్నాయి? విశాఖ దక్షిణ నియోజకవర్గం అన్నది చాలా పాత నియోజకవర్గంగానే చెప్పొచ్చండి. ఎందుకంటే విశాఖ దక్షిణ నియోజకవర్గం ఓల్డ్ టౌన్ ఏదైతే ఉందో గతంలో పాతపట్నంగా మనం చెప్పుకునేటటువంటిది, అది పూర్తిగా అంటే కోట వీధి కానీ, లేదు అనుకుంటే పాత పోస్ట్ ఆఫీస్ ప్రాంతం కానీ, లేదు అనుకుంటే అక్కడి నుంచి అలా తీసుకుంటూ వస్తే కనుక మనకి ఈవెన్ జగదాంబ కానీ, మన డాబా గార్డెన్స్ కానీ, దొండపర్తిలో కొంత ప్రాంతం కానీ, రైల్వే న్యూ కాలనీలో కొంత ప్రాంతం కానీ, ఇదంతా కూడా ఇంచుమించుగా చాలా వరకు విస్తరించున్నటువంటి ఒక నియోజకవర్గంగా దక్షిణ నియోజకవర్గం ఉందండి. దక్షిణ నియోజకవర్గంలో ఉన్నటువంటి అత్యంత ప్రత్యేకత ఏంటంటే, గతంలో ఒకప్పుడు విశాఖ అసలు అభివృద్ధికి మూలమైనటువంటి పాత పట్టణం ఏదైతే ఉందో, పాత విశాఖ అంతా కూడా ఇవాళ దక్షిణ నియోజకవర్గంలోనే ఉందండి. ఒకప్పుడు ఏంటంటే విశాఖ 1, 2 అని అనేవాళ్ళం. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత దక్షిణ నియోజకవర్గం అనేది పాత పట్టణం ప్రాంతాన్ని పరిగణలో తీసుకున్న ఆ ప్రాంతం నుంచి అలా విస్తరించుకుంటూ వచ్చిన ప్రాంతాన్ని పూర్తిగా దక్షిణ నియోజకవర్గంగా చూసుకున్నట్లయితే ఒరిజినల్ విశాఖ, ఒరిజినల్ విశాఖ ఒక విధంగా చెప్పాలి అనుకుంటే కనుక అసలు సిసలైనటువంటి పూర్తిగా విశాఖ అండి దక్షిణ నియోజకవర్గం ఇవాళ ఉందండి. అక్కడ ఉన్నటువంటి రాజకీయానికి సంబంధించి చూసుకుంటే కనుక ఒక విశిష్టమైన విలక్షణమైనటువంటి తీర్పులు ఇస్తూ వస్తున్నటువంటి నియోజకవర్గంగా కూడా మనం దాన్ని భావించవచ్చండి. అంటే ఇక్కడ కూడాను విశాఖ దక్షిణం కూడాను, విశాఖ మొత్తంగా మనం ఏవైతే విశాఖ తూర్పు నుంచి మొదలుకొని ఉత్తరం, దక్షిణం, అలాగే పశ్చిమం, 4 నియోజకవర్గాల్లో కూడా తెలుగుదేశం పార్టీ గట్టి పట్టు ఉందండి. ఇక్కడ తన తెలుగుదేశం పార్టీ 2014 ఎన్నికలు చూసుకున్నా, అలాగే 2019 ఎన్నికలు చూసుకున్నా కూడాను 4 నియోజకవర్గాలు కూడా విజయం సాధిస్తూ వస్తుంది. దీనికి ఏమైనా ప్రత్యేకమైన కారణం ఏమైనా ఉందండి? అంటే విశాఖ దక్షిణ నియోజకవర్గం అన్నది పూర్తిగా ఏంటంటే అండి, బలమైన ఒకే సామాజిక వర్గం కాకుండా అనేక సామాజిక వర్గాల సమాహారంగా ఉందండి. అది విశాఖ దక్షిణ నియోజకవర్గం తాలూకా విలక్షణంగా ఉండటానికి కారణము, అక్కడ ఉండేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి నేపథ్యానికి కారణం కూడా అదే అని చెప్పొచ్చండి. ఎందుకంటే విశాఖ దక్షిణ నియోజకవర్గం పూర్తిగా ఇంచుమించుగా సుమారుగా చూసుకుంటే కనుక సముద్ర తీరానికి ఆనుకుని ఉన్నటువంటి భాగం కూడా ఎక్కువగా ఉందండి. అందువల్ల ఏంటంటే మత్స్యకార సామాజిక వర్గం అన్నది అక్కడ బలమైనటువంటి సామాజిక వర్గంగా మనం చెప్పవచ్చు. విశాఖ దక్షిణంలో అక్కడ ముస్లిం మైనారిటీ ఓట్లు కూడా చాలా కీలకం అండి. ముస్లిం మైనారిటీలు కూడా ఎక్కువగా పెద్ద సంఖ్యలో అక్కడ ఉన్నారు. అలాగే కుర్పా మార్కెట్ ఆ ప్రాంతం అంతా చూసుకుంటే కనుక ఒకప్పుడు విశాఖలో అది ఒక అద్భుతమైనటువంటి ప్రాంతంగా, ఒక వ్యాపార కేంద్రంగా ఒక పరిడి వెళ్ళినటువంటి ప్రాంతం అది కుర్పా మార్కెట్. ఆ ప్రాంతం అంతా జ్యువెలరీ షాప్స్ అంతా కూడా అక్కడే ఉన్నాయి. అంటే అక్కడ విశ్వబ్రాహ్మణులు, బంగారు పని చేసేటటువంటి విశ్వబ్రాహ్మణులు కూడా ఎక్కువ ఆ సామాజిక వర్గ ఓట్లు ఉన్న ప్రాంతం కూడా విశాఖ దక్షిణమే. అలాగే వైశ్యులు, వాళ్ళ ఓట్లు కూడా అక్కడ కీలకమైనటువంటివి. అలాగే బ్రాహ్మణులు, అంటే ఈ సామాజిక వర్గాలన్నీ కూడా అసలు సిసలైన విశాఖను మనం ఎందుకు అనుకున్నామంటే, అనేకమైనటువంటి విశాఖ అభివృద్ధిలో కీలకమైనటువంటి భూమిక పోషిస్తున్నటువంటి సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో, విశాఖ అభివృద్ధిలో ప్రధానమైనటువంటి పాత్రని పోషించినటువంటి సామాజిక వర్గాలతో పాటు అక్కడ పోర్టు ఉండటం వల్ల ఇతర ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ స్థిరపడినటువంటి ఆంగ్లో ఇండియన్స్ కూడా చాలా కాలం పాటు ఉండేవారండి. ఇటువంటి వాళ్ళందరూ కూడా పూర్తిగా 1 టౌన్లోనే సెటిల్ అవటం మూలాన విశాఖ దక్షిణ నియోజకవర్గం అన్నది పూర్తిగా ఏంటంటే అనేక సామాజిక వర్గాల సమాహారంగా మారటంతో అక్కడ ఓట్లు అన్నవి కీలకంగా ఉండటంతో పాటు అక్కడ అభ్యర్థులు ఎవరైనప్పటికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి నిర్ణయాలతోటే అక్కడ అభ్యర్థులు గెలుపు అన్నది ఇప్పటివరకు జరుగుతూ వస్తుందండి. మీరు చెప్పినట్టు విశాఖలో ఉన్నటువంటి 4 నియోజకవర్గాలు గతంలో ఏంటంటే తెలుగుదేశానికి ఒక విధంగా చూసుకుంటే కనుక ఓట్ బ్యాంకులుగా ఉన్నాయి. దక్షిణం కూడా దానికి ఒక విధంగా చెప్పాలి అనుకుంటే మినహాయింపు కాకపోయి ఉండొచ్చు గత ఎన్నికల్లో చూసుకుంటే కనుక. కానీ అంతకుముందు చూసుకుంటే కనుక 2004, 2009 ఈ ఎలక్షన్స్, ఈ సందర్భాలు మనం చూసుకుంటే గతంలో ద్రోణంరాజు సత్యనారాయణ గారు కూడా అక్కడి నుంచి కాంగ్రెస్ తరఫున కూడా ఎన్నికైన పరిస్థితి మనం చూసాం. అంతకుముందు ఇంకా పూర్వపరాల్లోకి వెళ్తే కనుక అది విస్తృతమైన చర్చ అవుతుంది కాబట్టి అక్కడ వెళ్ళకపోయినప్పటికీ కూడా తరువాతి పరిణామాలు చూసుకుంటే కనుక అక్కడ కాంగ్రెస్కి పట్టం కట్టారు ప్రజలు. అదే సందర్భంలో ఎందుకంటే 2009 ఎలక్షన్స్లో ఖచ్చితంగా ద్రోణంరాజు శ్రీనివాస్ గారు గెలిచారు కాబట్టి బై ఎలక్షన్స్ వాటెవర్ ఏదైనా కానీ
ఆ తర్వాత ముందు గెలిచి తర్వాత కూడా ఆయన కాంగ్రెస్ తరఫున గెలిచి ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు కాబట్టి అక్కడ కాంగ్రెస్కి పట్టం కట్టిన నేపథ్యం ఉంది. అదే సందర్భంలో తెలుగుదేశానికి కూడా బలమైన ఓట్ బ్యాంక్ అన్నది అక్కడ ఉంది. అలాగే ఇతర పార్టీలకు సంబంధించి పోటీ చేస్తే కనుక అభ్యర్థులను యాక్సెప్ట్ చేయగలిగేటటువంటి ఆలోచన కూడా అక్కడ ఓటర్లకు బలంగానే ఉంది. కాబట్టి ఫలానా సామాజిక వర్గాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకే అనుకూలం అనేటటువంటి చెప్పే పరిస్థితి అయితే లేదండి. 2014 ఎన్నికలు కానీ చూసినట్లయితే 2014లో తెలుగుదేశం పార్టీ నుంచి వాసుపల్లి గణేష్ కుమార్ గారు నించోగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కోలా గురువులు గారు పోటీ చేయడం జరిగిందండి. అవునండి. ఈ 2014 సంబంధించి పోటీని ఎలా చూడొచ్చు? అంటే 2014 ఎలక్షన్ చూసుకుంటే కనుకంటే 2014 ఎన్నికలు అక్కడ ఉన్నటువంటి మాస్ ఓటింగ్ అన్నది ఒక విధమైనటువంటి ప్రభావాన్ని చూపించిందని చెప్పొచ్చండి. ఎందుకంటే ఇద్దరూ మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన వాళ్ళే. అయితే ఇక్కడ 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైనటువంటి కోలా గురువులు గారు 2014 అయ్యేసరికి వైఎస్ఆర్సీపీ టికెట్ ద్వారా ఆయన వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోటీ చేశారండి. అయితే ఇప్పటికీ మొట్టమొదట ఒక విధంగా చెప్పాలి అని అనుకుంటే కనుక వాసుపల్లి గణేష్ కుమార్ గారు 2014 ముందే రాజకీయాల్లో అరంగేటం చేసినప్పటికీ కూడా ఒక బలమైనటువంటి ఆయనకి సంబంధించినటువంటి ఒక పాత్ని ఆయన ఫామ్ చేసుకోగలిగారండి 2014 ఎన్నికల టైంకి. ఎందుకంటే అప్పటికే ఆయన ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్కి సంబంధించినటువంటి అధినేతగా ఉండటంతో పాటు అక్కడ ఒక విధంగా చెప్పాలి అనుకుంటే కనుక భవిష్యత్తులో నేను పోటీ చేస్తే అంటే అంతకు ముందు రాజకీయ అరంగేటం చేసినప్పటికీ కూడా నెక్స్ట్ చేయబోయే ఎన్నికలకి సంబంధించి ముందుగానే ఆయన ఒక ప్రణాళికాబద్ధంగా ఆయన ప్రచారం చేసుకుంటూ ఆ నియోజకవర్గంలో పట్టు సాధించడం అన్నది అదే సందర్భంలో 2014లో జరిగినటువంటి గతంలో మనం ప్రస్తావించుకున్నట్టు ఆ నేపథ్యం కూడా కలిసి వచ్చి ఆ సందర్భంలో 2014లో వాసుపల్లి గణేష్ కుమార్ గారు గెలుపులో కీలకమైనటువంటి భూమిక పోషించిందని మనం చెప్పొచ్చండి. ఇక్కడ ఓట్ల శాతం వరకు చూసుకుంటే కనుక 2014లో చూసుకుంటే కనుక వాసుపల్లి గణేష్ కుమార్ గారికి చూసుకుంటే 66,686 ఓట్లు ఆయనకు పోలేయండి, 51.45%. అలాగే కోలా గురువులు గారికి చూసుకుంటే కనుక 48,370 ఓట్లు ఆయనకు పోలేని, అంటే 37.32% ఆయనకి ఓట్లు వచ్చాయి. అంటే అక్కడ మెజారిటీ కూడా చూసుకుంటే కనుక వీళ్ళిద్దరి మధ్య అంటే ఈయనకి 66,686, ఆయనకి 48,370 మెజారిటీ చూసుకుంటే 18,316 ఓట్లు అన్నవి ఆధిక్యతతో వాసుపల్లి గణేష్ కుమార్ కోలా గురువుల గారి మీద గెలవటం జరిగిందండి. ఇక్కడ రేషియో కూడా మనం చూసుకుంటే కనుక 51% పైగా ఓట్లు ఈయన సాధించగలిగితే కనుక 37 నుంచి అంటే 38% వరకు 13% వ్యత్యాసం వేరియేషన్ అన్నది ఖచ్చితంగా వీళ్ళ మధ్య ఈ అంతరం అన్నది ఖచ్చితంగా కొనసాగిందండి 2014 ఎలక్షన్స్ వరకు. తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆ మార్పు అన్నది వేరే పరిస్థితులు. నెక్స్ట్ మూడు పార్టీల కలయిక కూడా ఇక్కడ కొంతవరకు ఇక్కడ 2019 ఎన్నికలు 14 మూడు పార్టీల కలయిక కూటమి అన్నది కూడా ఒక కీలకమైనటువంటి భూమికి పోషించిందండి. కూటమి అన్నది 2014లో అక్కడ జనసేన, మన అవునన్నా కాదన్నా జనసేన 2014లో కూటమిగా ఏర్పడటం వల్ల యువత ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారి అభిమానులు కానీ లేదా జనసేన అన్నది ఒక ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీగా రాష్ట్రంలో ఆవిర్భవించింది కాబట్టి ఖచ్చితంగా ఈ పార్టీ తరఫున కూడా మన మద్దతుదారులుగా ఉండాలి అని చెప్పి అనుకునేటటువంటి యువత తాలూకా ఓట్లు అన్నవి కూడా కొంతవరకు ట్రాన్స్ఫర్ అయ్యాయని మనం చెప్పొచ్చండి. సో ఇక మనం 2019 కానీ చూసుకున్నట్లయితే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ద్రోణంరాజు శ్రీనివాస్ గారు 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయగా తెలుగుదేశం పార్టీ నుంచి వాసుపల్లి గణేష్ కుమార్ గారు పోటీ చేశారు. ఇక జనసేన పార్టీ కూడా ఇక్కడ పోటీ చేసింది. అవునండి. ఈ 2019 ఎన్నికల్ని ఎలా విశ్లేషించవచ్చు? 2019 వరకు చూసుకునేసరికి అప్పటికే ఒక విడత ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఉండటంతో పాటు ఆఖరి నిమిషం వరకు ఒక విధంగా చెప్పాలి అనుకుంటే ద్రోణంరాజు శ్రీనివాస్ గారు అండి. ద్రోణంరాజు శ్రీనివాస్ గారు చివరి నిమిషంలో ఆయన పార్టీలోకి రావటం జరిగింది. ఆయనకి ఒక విధంగా చెప్పాలి అనుకుంటే కనుక క్యాంపెయిన్ చేసుకోవడానికి కూడా పూర్తి స్థాయిలో ఆయనకు అవకాశం కూడా చిక్కలేదనే చెప్పొచ్చు. చాలా తక్కువ వ్యవధిలో ఆయన పూర్తిగా ప్రచారం చేసుకున్నటువంటి ఇప్పటికే తాజామాజీగా ఉన్నటువంటి వాసుపల్లి గణేష్ కుమార్ ఆ ఎన్నికల్లో గెలవటానికి అదొక ప్రధానమైనటువంటి కారణం అయింది. అదే సందర్భంలో ఇంకోటి ఏంటంటే జనసేన అన్నది ఒంటరిగా పోరాటం చేయటం అన్నది ఆ ఎన్నికల్లో చూసుకుంటే కనుక జనసేనకు సంబంధించినంత వరకు కూడా సుమారు ఒక 18,119 ఓట్లు, అంటే 18,000 ఓట్లు అంటే చాలా కీలకం అండి. 18,000 ఓట్లు అంటే చిన్న ఫిగర్ కూడా కాదు. అది అన్ని ఓట్లు జనసేన వ్యక్తిగతంగా జనసేన అభ్యర్థి సాధించుకోవడం జరిగింది. ఈ 18,000 ఓట్లు అన్నవి ఖచ్చితంగా అది తెలుగుదేశం తరపున మళ్ళీ
వాసుపల్లి గణేష్ కుమార్ గారు పోటీ చేసినప్పటికీ కూడా ఈసారి జనసేన ఒంటరిగా పోరాటం చేసింది కాబట్టి ఇటు వైసీపీ నుంచి అటు తెలుగుదేశం నుంచి కూడా ఓట్లు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి అక్కడ ద్రోణంరాజు శ్రీనివాస్ గారు ఓటమికి అది ఒక కారణం కావచ్చు. అదే సందర్భంలో ఒకసారి నేను చేశాను కాబట్టి పూర్తి స్థాయిలో సమస్యలు నేను పరిష్కరించుకోలేని నేపథ్యం అక్కడ ప్రధానమైనటువంటి దక్షిణ నియోజకవర్గంలో ఉన్నటువంటి అప్పటికి ఉన్నటువంటి కీలకమైనటువంటి సమస్యల్లో పోర్టు కాలుష్యం అనేది అత్యంత కీలకమైందండి. ఆ పోర్టు కాలుష్యం సమస్యని దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యని పరిష్కరించడానికి నాకు సమయం సరిపోలేదు. మరో అవకాశం ఇస్తే కనుక వాటితో పాటు కోట వీధిలో ఉన్నటువంటి సమస్యలు కానీ లేదు అనుకుంటే కనుక మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించినటువంటి సమస్యలు కానీ వీటన్నిటికీ పరిష్కారానికి మరో అవకాశం నాకు ఇవ్వండి అనేటటువంటి వాసుపల్లి గారి అప్పీల్ అన్నది పనిచేసిందని చెప్పొచ్చండి. మిగిలిన పార్టీల తాలూకా ఓటమికి వాసుపల్లి గారు రెండోసారి విజయం సాధించడానికి ఆయన తాలూకా ఎస్టాబ్లిష్ చేసినటువంటి అంశాలు స్థానికంగా ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని ప్రధానంగా తన ప్రచారంలో తీసుకెళ్లడం ద్వారా ఆ ప్రచార అస్త్రాలుగా మలుచుకోవటం అన్నది అక్కడ ఖచ్చితంగా ఆయన కలిసి వచ్చినటువంటి అంశంగానే మనం పరిగణించాలి. 2019లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ప్రభావితం చేసిన అంశం కాకుండా స్థానికంగా ఈయన సమస్యలు లేవనెత్తడం ద్వారా విజయం సాధించారు. ఎగ్జాక్ట్లీ అండి. ఎందుకంటే 2019 వరకు చూసుకుంటే కనుక ఒక్క అవకాశం అని చెప్పి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఫ్యాన్ అన్నది పూర్తిగా 151 స్థానాల్లో పూర్తిగా అక్కడ అభ్యర్థులు వైఎస్ఆర్సీపీ తరఫున విజయం సాధించినప్పటికీ కూడా విశాఖలో దక్షిణ నియోజకవర్గం వరకు చూసుకుంటే కనుక అక్కడ ఉన్నటువంటి స్థానిక సమస్యలే వాసుపల్లి గణేష్ కుమార్ గారి తాలూకా విజయానికి ప్రధానంగా ఆయన విజయం సాధించడానికి కీలకమైనటువంటి భూమికి పోషించాయని చెప్పొచ్చండి. రవికుమార్ గారు, ఇక మనం 2024 ప్రస్తుత ఎన్నికలు చూసుకున్నట్లయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 2 సార్లు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తుండగా, ఇక కూటమిలో జనసేన సాధించుకున్న సీట్ నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేనలో చేరిన వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ పోటీ చేస్తున్నారంటే దీన్ని ఎలా చూడొచ్చండి? ఇక్కడ అది ప్రత్యేకమైనటువంటి అంశంగానే మనం చూడాలండి. ఏంటంటే 2 సార్లు తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసి గెలిచినటువంటి వాసుపల్లి కూడా ఇవాళ పార్టీ మారి వైఎస్ఆర్సీపీ తరఫున ఆయన కంటెస్ట్ చేస్తున్నారు ఎమ్మెల్యేగా. అదే సందర్భంలో గతంలో వైఎస్ఆర్సీపీ నాయకుడిగా ఉంటూ గతంలో వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేసినటువంటి వ్యక్తి అంతకుముందు ప్రజారాజ్యం తరఫున పోటీ చేసినప్పటికీ కూడా ఈసారి కూటమి ఉమ్మడి అభ్యర్థిగా ఇవాళ జనసేన తరఫున వంశీకృష్ణ శ్రీనివాస్ గారు పోటీ చేస్తున్నారు. అంటే ఇద్దరు అభ్యర్థులు కూడా 2 పార్టీల నుంచి కూడా మారి ఇవాళ కొత్తగా అక్కడ కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చూసుకుంటే కనుక ఇద్దరు కూడా సమూజీలుగానే ఉన్నారని చెప్పొచ్చు అండి. ఎందుకంటే ఇక్కడ ఇద్దరు కూడా వేరు పార్టీలు మారి ఇవాళ కొత్తగా అక్కడ కంటెస్ట్ చేస్తున్నారు కాబట్టి అక్కడ అభ్యర్థులు ఖచ్చితంగా అక్కడ లోకల్గా ఉండేటటువంటి స్థానిక ప్రజలకు సంబంధించినంత వరకు కూడా వాళ్ళని కొత్త అభ్యర్థులుగానే చూస్తారు. పాత పరిచయాలు ఉన్నప్పటికీ పార్టీలు మారారు కాబట్టి. అయితే ఇక్కడ కీలకమైనటువంటి విషయాలు కొన్ని మనం ప్రస్తావించాలండి. ఎందుకంటే 2 సార్లు ఆల్రెడీ పోటీ చేసి విజయం సాధించినటువంటి వాసుపల్లి గణేష్ కుమార్ గారి తాలూకా పాలనా దక్షత, ఆయన తాలూకా పరిపాలనా విధానం, ఆయన ఎమ్మెల్యేగా ఆయన చేసినటువంటి అందించినటువంటి సేవలు వీటన్నిటికి సంబంధించినంత వరకు చూసుకుంటే కనుక దక్షిణ నియోజకవర్గ ప్రజలకు ఒక స్పష్టత ఉంది, ఇప్పటికే ఉంది. అయితే వంశీకృష్ణ శ్రీనివాస్ అనేటటువంటి వ్యక్తి విశాఖ తూర్పులో గతంలో కంటెస్ట్ చేసినటువంటి వ్యక్తి కాబట్టి దక్షిణ నియోజకవర్గానికి మొట్టమొదటిసారిగా ఆయన అక్కడి నుంచి కూటమిలో సీట్ల కేటాయింపులో భాగంగా ఇక్కడ ఆయన సీట్ సాధించుకున్నారు కాబట్టి ఆయన కొత్తగా ఉన్నప్పటికీ కొత్త అభ్యర్థిగా వచ్చినప్పటికీ కూడా గతంలో ఆయన విశాఖ నగర అధ్యక్షుడిగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పనిచేసినటువంటి వ్యక్తిగా చూసుకుంటే కనుక అతనికి అక్కడ కూడా పరిచయాలు ఉన్నాయి. అందువల్ల ఏంటంటే దక్షిణ నియోజకవర్గంలో ఉన్నటువంటి అన్ని సామాజిక వర్గాల తాలూకా మద్దతును కూడగట్టుకునేటటువంటి వ్యక్తి మాత్రమే విజయం సాధించే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఇద్దరు ఇప్పుడు వేరు పార్టీల నుంచి ఇద్దరు కొత్తగా పోటీ చేస్తున్నారు కాబట్టి పోటీ రసవత్తరంగా ఉంది, పోటీ చాలా అక్కడ కీలకంగా ఉంది. రెండోది ఏంటంటే విశాఖలో జరుగుతున్నటువంటి అత్యంత ఆసక్తికరమైనటువంటి నియోజకవర్గాల్లో ఇవాళ దక్షిణ నియోజకవర్గం కూడా ఒకటి ఉండడానికి ప్రధాన కారణం కూడా దానిగా మనం చెప్పచ్చు. మనం పార్టీల పరంగా చూసుకున్నట్లయితే 2 పార్టీలకు కూడా ఈ వలస నేతల బెడద ఏదైతే ఉందో చాలా ఎక్కువగా ఉందండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చూసుకున్నట్టయితే సీతంరావు సుధాకర్ గారు ఏదైతే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నించున్నారో ఆయన పార్టీ గుడ్ బై చెప్పి టీడీపీ చేరిపోయారు. జనసేన పార్టీకి సంబంధించి చూసుకునేటట్టయితే స్థానిక కార్పొరేటర్ సాదిక్ తిరుగుబాటు జెండా ఎగరేశారు. అలాగే జనసేన నాయకులు ముగి శ్రీనివాసరావు ఇలాంటి నాయకులకు చాలామంది జనసేన నాయకులు అంటే స్థానిక అభ్యర్థికి సీటు కేటాయించలేదు అనే ఒక కారణాన్ని చూపిస్తూ స్థానిక నేతకు మేము సపోర్ట్ చేస్తాం కానీ వేరే ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తికి మేము ఎలా మద్దతు తెలుపుతామని చెప్పిన తిరుగుబాటు జెండా వేశారు.
సీటు ఇంపాక్ట్ ఎవరి మీద ఎక్కువ ఉండబోతుంది? అంటే ఇక్కడ మనం ఒక విషయాన్ని ప్రస్తావించాలండి. తిరుగుబాటు చేసిన వాళ్ళు స్థానిక నాయకుడికి టికెట్ ఇవ్వాలి అని చెప్పి తిరుగుబాటు చేసిన వాళ్ళు ఎవరూ కూడా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తులు ఎవరూ లేరు. దక్షిణ నియోజకవర్గాన్ని మనం చూసుకుంటే కనుక దక్షిణ నియోజకవర్గాన్ని ఒక బలమైన పార్టీ నుంచి ఒక శక్తివంతమైన 2 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి వ్యక్తికి ఆయన మీద పోటీ చేసేటటువంటి సత్తా ఉండేటటువంటి ఆర్థికంగా సామాజిక పరంగా అన్న విషయాలు పక్కన పెడితే కనుక పార్టీ పరంగా ఆ చరిష్మా కూడా ఉండాలి ఖచ్చితంగా ఒక ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలనుకుంటే. ఆ స్థాయి వ్యక్తిని వాళ్ళు చూపించలేకపోయారు. వాళ్ళు వ్యతిరేకించి ఉండొచ్చు కాక వంశీని వ్యతిరేకించి ఉండొచ్చు, వంశీ నాయకత్వాన్ని లేదా వంశీ గారి సంబంధించినంత వరకు చూసుకుంటే కనుక ఉమ్మడి అభ్యర్థిగా అతనికి కాకుండా వేరే వాళ్ళకి ఇచ్చుంటే బాగుండేది అన్నది వాళ్ళ ప్రతిపాదన. కానీ ఎవరు అన్న వ్యక్తిని వాళ్ళు వాళ్ళ అధినాయకుడికి చెప్పి కన్విన్స్ చేయడంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారు. కాబట్టే ఈయనే కన్ఫర్మ్ చేస్తూ ఖచ్చితంగా ఈయనకే బీఫామ్ ఇచ్చారు, వంశీ గారికి ఇచ్చారు. అంటే ఆ విషయంలో వంశీ గారు సక్సెస్ సాధించినట్టే. టికెట్ ఆఖరి నిమిషం వరకు సందిగ్ధావస్థలో ఉన్నప్పటికీ కూడా బీఫారం పిలిచి తెచ్చుకోగలిగినటువంటి పరిస్థితిని మనం చూసాం. కాబట్టి జనసేనతో సంబంధించినటువంటి అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి తాలూకు ఆశీస్సులు ఆయనకు ఉన్నాయి. మీరు ఇప్పుడు ప్రస్తావించినట్లుగానే అవును, జనసేన పార్టీ చివరి నిమిషం వరకు కూడా అభ్యర్థిని ప్రకటించడంలో చివరి జాబితాలోనే వచ్చింది ఈ సీట్ నుండి. అవును, తెలుగుదేశం పార్టీ ఈ సీట్ని ఎందుకు వదులుకోవాల్సి వచ్చింది? 2 సార్లు విజయం సాధించింది ఇక్కడ 2014, 2019లో. 2 సార్లు విజయం సాధించిన సీట్ని అంతగా ఉనికి లేదు అనే దానికన్నా కూడాను పోటీ తక్కువగా ఉన్న కారణాలు మనం 2014, 2019 విశ్లేషించినట్టయితే 18,000 ఓట్లు సాధించుకున్న జనసేన పార్టీ 2019, 2014లో అయితే కొంతవరకు మద్దతు ఇచ్చింది. అంటే కేవలం 18,000 ఓట్లు సాధించుకున్న పార్టీకి ఎందుకు సీటు వదులుకోవాల్సి వచ్చింది? దీనికి ఏమైనా ప్రత్యేక కారణం? అంటే ప్రత్యేక కారణము అంటే కనుక మనం అక్కడ చెప్పాల్సింది ఏంటంటే అండి, తెలుగుదేశం తరపున 2 సార్లు కూడా టికెట్ దక్కించుకున్న తర్వాత వాసుపల్లి గణేష్ కుమార్ గారు 2 సార్లు కూడా విజయం సాధించారు. అక్కడ ఉన్నటువంటి అనేకమైనటువంటి పరిస్థితుల్ని, అక్కడ ప్రతికూల పరిస్థితుల్ని కూడా ఎదుర్కొని 2 సార్లు అంటే తెలుగుదేశంకు ఉన్నటువంటి ఓట్ బ్యాంక్ అన్నది ఎక్కడ కూడా చెల్లా చెదురు కాకుండా ఆ మద్దతుదారులని కూడగట్టుకోవడంలో ఆయన సక్సెస్ అయ్యారు. కాబట్టి 2 సార్లు కూడా 2019 ఎలక్షన్స్లో కూడా చూసుకుంటే కనుక రాష్ట్రం అంతా కూడా వైసీపీ గాలి వీచినప్పటికీ కూడా తెలుగుదేశం మళ్ళీ దక్షిణంలో గెలవటానికి అక్కడ వాసుపల్లి గణేష్ కుమార్ గారి తాలూకా కృషి కూడా కొంతవరకు ఆయన ఈక్వేషన్స్, రాజకీయ సమీకరణలు, ఎత్తుగళ్ళు, వ్యూహాలు అవన్నీ ఫలించాయి. అంటే అటువంటి వ్యూహాలను అమలు చేయగలిగేటటువంటి వ్యక్తి, అటువంటి వ్యూహ రచన చేసి పథక రచన చేసి ఖచ్చితంగా పార్టీని గెలిపించుకొని విజయ తీరాల వైపు అభ్యర్థి వెళ్ళగలిగేటటువంటి స్థాయి ఉన్న వ్యక్తి మరొకళ్ళు తెలుగుదేశానికి కూడా అక్కడ దొరకలేదు ఈ సందర్భంలో. అది వాస్తవాన్ని అంగీకరించాలి. కూటమికి ఏమైనా మైనస్ కాబోతుంది అంటే కూటమికి మైనస్ కాదండి, ఇక్కడ ప్లస్ గానే చెప్పాలి ఇది కూటమికి. ఎందుకంటే దక్షిణ నియోజకవర్గం ఇప్పుడు కూటమికి అనుకూలమే కొంతవరకు చెప్పాలి అనుకుంటే. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఆ విషయాల్లోకి మనం వెళ్ళాలి అని అనుకుంటే కనుకండి, తెలుగుదేశానికి బలమైనటువంటి అభ్యర్థి అనేటటువంటి వెతుకులాటలో వాళ్ళు చూసినప్పటికీ కూడా ఆ స్థాయి క్యాండిడేట్ అనేది వాళ్ళకి దొరకటం కష్టమే యాక్చువల్గా. ఎందుకంటే ఎస్టాబ్లిష్డ్ పర్సన్గా ఉన్నటువంటి వాసుపల్లి గణేష్ కుమార్ గారు పార్టీ మారిన తర్వాత మళ్ళీ ఆయనకి ప్రత్యామ్నాయం మరో నాయకుడు అనే వ్యక్తి అక్కడ వెతికితే తప్పితే, ఎవరికో టికెట్ ఇచ్చి నిలబెట్టడం తప్పితే ఈ వ్యక్తి ఇతనికి ఆల్టర్నేట్ ఇతను అని చెప్పే పరిస్థితి తెలుగుదేశానికి లేదండి. ఈ నేపథ్యంలో ఏంటంటే మిగిలిన నాయకులు కూడా ఈ ద్వితీయ శ్రేణి నాయకత్వంగానే ఉండిపోయారు తప్పితే ఎమ్మెల్యేగా ఫోకస్డ్ పర్సన్స్ ఎవరూ లేరు. ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఫోకస్ అయినటువంటి వ్యక్తులు కూడా అక్కడ లేరు. అక్కడ సామాజిక వర్గాల వారిగా చూసుకుంటే కనుక ఈవెన్ విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గం కానీ, లేదా బ్రాహ్మణ సామాజిక వర్గం కానీ, లేదా అదే సందర్భంలో చూసుకుంటే కనుక ముస్లిం మైనారిటీస్ కూడా అక్కడ చాలా కీలకమైన ఓట్లు అవి. వాటి నుంచి చూసుకునే సందర్భంలో ఒక ప్రత్యామ్నాయం వాసుపల్లి అనే వ్యక్తి కానీ వెళ్ళిపోతే ప్రత్యామ్నాయం ఎవరు అనేటటువంటిది పూర్తిగా పార్టీకి కూడా స్పష్టత లేని సందర్భం అండి. ఆ నేపథ్యంలో ఏంటంటే కూటమితో ఏంటంటే ఓట్లు అన్న సీట్ల సర్దుబాటులో భాగంగా ఆబ్వియస్లీ అక్కడ దక్షిణ నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా మాకు ఇస్తే ఉపయోగకరం అనేటటువంటి ప్రతిపాదన జనసేన అధినేత ఇక్కడ ఇంకోటి కూడా మనం చూడొచ్చాము కదండి. వాసుపల్లి గణేష్ కుమార్ సంబంధించి ఆయన అనుచరులు అని చెప్పుకున్న కొంతమంది కార్పొరేటర్లు, వెల్లూరు భాస్కర్ గారు, ఇలా కొంతమంది కార్పొరేటర్లు పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడం కానీ ఇవి ఆయనకి ఎంతవరకు మైనస్? అంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు ఇవాళ ఏమైందంటే ఆయన అనుచర వర్గం కొంతమంది ఆయన్ని వీడి వెళ్ళిపోవడం ఆయనకి మైనస్ ఏమైనా అవుతుందా? అంటే
కొంతవరకు చూసుకుంటే కనుక తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు కూడా క్యాడర్కి ఒక దిశానిర్దేశం చేసేటటువంటి నాయకుడు అనేటటువంటి వ్యక్తి ఇవాళ కరువైన పరిస్థితి తెలుగుదేశం వరకు చూసుకుంటే కనుక. ఈ నేపథ్యంలో ఏంటంటే ఉమ్మడి అభ్యర్థిగా ఇవాళ జనసేన తరపున కంటెస్ట్ చేస్తున్నటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ గారిని చూసుకుంటే కనుక గతంలో మనం 2019 ఎన్నికల్లో చూసుకుంటే కనుక ఒక 18,000 అంటే సుమారుగా ఒక 20,000 వరకు చూసుకోవాలి. 18,000 ఓట్లు అంటే చిన్న విషయం కాదండి. 2019 ఎన్నికల్లోనే 18,000 ఓట్లు జనసేనకి ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఇవాళ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నప్పుడు గతంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించినంత వరకు చూసుకుంటే 2014లో ఇవన్నీ కూడా ఉమ్మడిగా ఉన్నటువంటి ఓట్లు ట్రాన్స్ఫర్ అయినవే తెలుగుదేశానికి. ఆ రోజు వాసుపల్లి ఎన్నికల్లో చూసుకుంటే కనుక ఆయన విజయం సాధించడం కీలక భూమికి పోషించినటువంటి ఓట్లే. మళ్ళీ కూటమిగా ఏర్పడ్డారు కాబట్టి 2024లో జనసేన ఓట్లు అన్నవి చాలా కీలకంగానే మనం పరిగణించాలి. జనసేనకు ఒక 20,000 ఓట్లు అన్నవి సాలిడ్గా ఉన్నాయనే అనుకోవాలి మనం. అంటే ఇంకా పెరిగి ఉండొచ్చు. ఇవాళ జనసేన అక్కడ కనిపించకుండా ఒక విధంగా చెప్పాలి అనుకుంటే కనుక కనిపించిన విధంగా అక్కడ ఒక ఓట్ బ్యాంక్ అన్నది జనసేనకి ఎస్టాబ్లిష్డ్గానే ఉందండి. దాంతోపాటు ఇవాళ ఉమ్మడి అభ్యర్థిగా పోటీ చేస్తున్న సందర్భంలో తెలుగుదేశం, అదే సందర్భంలో బీజేపీ, మిగిలినటువంటి వాసుపల్లి 2 సార్లు కంటెస్ట్ చేసి గెలిచిన తరువాత అతని మీద అసంతృప్తిగా ఉన్నటువంటి వ్యక్తులు కానీ, అతని మీద అసమ్మతి ఉన్నటువంటి వ్యక్తులు కానీ, లేదా తెలుగుదేశంలో అతన్ని విభేదించినటువంటి వ్యక్తులు కానీ వీళ్ళంతా కూడా ఇవాళ జనసేన అభ్యర్థికి ఖచ్చితంగా మద్దతు ఇచ్చేటటువంటి పరిస్థితి ఉందండి. అక్కడ ఉన్నటువంటి దీర్ఘకాలిక సమస్యలు అనేకమైన విశాఖ దక్షిణంలో చాలా సమస్యలు ఉన్నాయి. కంపేరిటివ్ మిగిలిన 3 నియోజకవర్గాలు కాకుండా ఏదైతే మీరు ఇందాక ప్రస్తావించిన పోర్టు కాలుష్యం, అలాగే పురాతన నగరం కాబట్టి రహదారుల విస్తీర్ణం, ఇలాంటి చాలా సమస్యలు ఎక్కువగా కేంద్రీకృతమైన నియోజకవర్గం ఇది. అవును. అందువల్ల ఏంటంటే అక్కడ మత్స్యకార సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ప్రధాన సమస్యల పరిష్కారంలో కూడా వాసుపల్లి గారి మీద ఒక తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. అంటే పూర్తి స్థాయిలో మా సామాజిక వర్గం నుంచి వచ్చినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో దీర్ఘకాలిక పరిష్కార మార్గాన్ని ఆయన చూపించలేదు అనేటటువంటి అపవాదు ఉంది. అదే సందర్భంలో మిగిలినటువంటి సామాజిక వర్గాలకు సంబంధించి కూడా ఈవెన్ విశ్వకర్మ సామాజిక వర్గం కానీ, లేదు అనుకుంటే కనుక బ్రాహ్మణులు కానీ, వైశ్యులు కానీ, లేదా ముస్లిం మైనారిటీస్ కానీ వాళ్ళకు కూడా ఏంటంటే మొదటిసారి ఆయన ఎన్నిక అయ్యే సందర్భంలో మాకు ఇచ్చిన హామీ రెండోసారి మేము గెలిపించినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా పరిష్కారం కాలేదు అనేటటువంటి ఒక అసంతృప్తి అన్నది వాళ్ళలో కూడా ఉందండి. ఈ అసంతృప్తిని చల్లార్చి పూర్తిగా వాళ్ళ మద్దతుని మళ్ళీ కూడగట్టుకునేటటువంటి అవకాశం ఉంటేనే ఖచ్చితంగా వాసుపల్లి గారికి ఒక విధమైనటువంటి ఎడ్జ్ ఉందని మనం చెప్పొచ్చండి. ఇవాళ ఆ నేపథ్యం అన్నదాన్ని మనం ప్రస్తావించాం కాబట్టి ఆ ఎడ్జ్ అని ఖచ్చితంగా మనం చెప్పలేమండి. అందువల్ల ఏంటంటే ఇవాళ కొత్తగా నియోజకవర్గానికి వచ్చినటువంటి వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి సంబంధించినంత వరకు చూసుకున్నా, అదే సందర్భంలో వాసుపల్లి గారు 2 పర్యాయాలు అక్కడి నుంచి విజయం సాధించినప్పటికీ కూడా ఇద్దరు ఉపాధ్యాయులు కూడా పోటీ హోరాహోరీగానే ఉందని చెప్పొచ్చు. ఎడ్జ్ ఉందని చెప్పి ఏ ఒక్కరికి చెప్పేటటువంటి సందర్భం లేదండి. ఎందుకంటే ఆఖరి నిమిషంలో వాళ్ళ గెలుపుకు సంబంధించినంత వరకు కూడా ఈ సామాజిక వర్గాలు ఈ సమస్యలకు సంబంధించినటువంటి ఒక పరిష్కార మార్గాన్ని వీళ్ళు ఎవరైతే చూపించగలుగుతారో వాళ్ళకే ఎడ్జ్ ఉంటుందని చెప్పి ఆ రోజు మనం చెప్పగలమండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ రవికుమార్ గారు, మీ యొక్క అవైలబుల్ టైంని మా యొక్క మైత్రి మీడియా కోసం కేటాయించడానికి. నమస్తే అండి. ఇది విశాఖ దక్షిణ నియోజకవర్గానికి సంబంధించిన విశ్లేషణ. రేపటి మా కార్యక్రమంలో మరొక నియోజకవర్గానికి సంబంధించి విశ్లేషణ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.